గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది అన్న విషయాల గురించి తెలుసుకుందాం. డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనకు ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి అంటే పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ. పాన్ కార్డ్ అనేది ఇప్పుడు కంపల్సరీగా కావాలి. పాన్ కార్డు లేకుండా డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కుదరదు. ఒక పాన్ కార్డు ఉండాలి. తర్వాత అడ్రస్ ప్రూఫ్ అంటే ఓటర్ ఐడి కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఒరిజినల్ బ్యాంక్ స్టేట్మెంట్స్లలో ఏదో ఒకటి ఉన్నా కూడా మనం డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలవుతుంది. ఇంకా చూస్తే మనకి 1 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అవసరము, మరియు 2 చెక్ బుక్స్. ఒకటి క్యాన్సిల్ చెక్ బుక్ ఇవ్వాలి. రెండవది బ్రోకర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏమైనా డబ్బులు పే చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ని ఆ చెక్ మీద రాసి ఇవ్వాల్సి ఉంటుంది, ఆ బ్రోకర్ నేమ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి డెరివేటివ్స్ అంటే FNO ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఎనేబుల్ చేయాలి. అంటే మన బ్రోకర్కి మనము ఈ కింద ఉన్నటువంటి ఏదైనా ఒక డాక్యుమెంట్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అందులో పే స్లిప్, ఎవరైనా ఎంప్లాయీస్ శాలరైజ్డ్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు పే స్లిప్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. లేదా ఫామ్ 16 ఐటీ రిటర్న్స్, ఐదర్ బిజినెస్ వాళ్ళు కానీ లేదంటే ఇంకా ఎవరైనా శాలరీ ఎంప్లాయీస్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ లేదంటే ఫామ్ 16 కానీ రిటర్న్ చేస్తే సరిపోతుంది. అది కూడా కాదంటే 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్ మనం రిటర్న్ చేస్తే మనకి డిమ్యాట్ అకౌంట్తో పాటు డెరివేటివ్స్ అనగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని ట్రేడింగ్ చేసుకునేదానికి అవకాశం ఇస్తారు. కాపీ ఆఫ్ డిమ్యాట్ అకౌంట్ ఉన్నా కూడా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిమ్యాట్ అకౌంట్ ఉన్నప్పుడు కూడా దాని స్టేట్మెంట్ని మనకి మంత్లీ లేదా క్వార్టర్లీ స్టేట్మెంట్ వస్తుంది. ఆ స్టేట్మెంట్ని కూడా మనం సబ్మిట్ చేయొచ్చు. అలా చేసినప్పుడు మనకు FNOలో ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. వన్స్ ఈ డాక్యుమెంట్లన్నీ మనం బ్రోకర్కి ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి వాటితో పాటు ఈ డాక్యుమెంట్లన్నీ మనం ఇచ్చిన తర్వాత మనకు మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు వాళ్ళు వెరిఫికేషన్కి ఒకసారి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఆ పర్సన్ మనమేనా, ఆ పాన్ నెంబర్ మనదేనా, అండ్ మనం వచ్చిన అడ్రస్ లాంటివన్నీ చెక్ చేస్తారు. వన్స్ మనకు డిమ్యాట్ అకౌంట్ అయిన తర్వాత మనము ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కు ఇది ఇక్కడ చూపిస్తున్నటువంటి స్క్రీన్ డిమ్యాట్ అకౌంట్ సంబంధించినది, ట్రేడింగ్ టూల్ సంబంధించినది. ఇందులో డిమ్యాట్ అకౌంట్ కూడా లింక్ అయి ఉంటుంది. యాక్చువల్గా అసలు డిమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి అనేది మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి అంటే మనందరికీ తెలుసు, బ్యాంక్ అకౌంట్లో మనం డబ్బుల్ని డిపాజిట్ చేస్తాము, అవసరం ఉన్నప్పుడు వెళ్ళి తీసుకుంటాము. సో దాన్ని మనం బ్యాంక్ అకౌంట్ అంటాము. అలాగే డిమ్యాట్ అకౌంట్ అంటే మనం ఎలా అయితే బ్యాంకులో వెళ్ళి డబ్బులు డిపాజిట్ చేసి తీసుకుంటామో అలాగే షేర్స్ని మనం పేపర్ ఫార్మాట్లో కాకుండా ఎలక్ట్రానిక్ షేర్స్ని మనము డిమ్యాట్ అకౌంట్లో సేవ్ చేసి పెడతాము. సో మనము కానీ ఈ రెండిటికి అనగా బ్యాంక్ అకౌంట్కి మరియు డిమ్యాట్ అకౌంట్కి మధ్యలో ఒక ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. దాన్ని మనము ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మూడింటి గురించి ఉంది. ఒకటి బ్యాంక్ అకౌంట్, 2 ట్రేడింగ్ అకౌంట్ అండ్ డిమ్యాట్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ నుంచి మనము ఒక్కసారి షేర్లను కొంటే బై ఆర్డర్ చేసే ముందే మనము బ్యాంక్ అకౌంట్ నుంచి మన ట్రేడింగ్ అకౌంట్కి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వన్స్ మనకు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనము బై ఆర్డర్ అంటే స్టాక్స్ని కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. వన్స్ మనము ట్రేడింగ్ అకౌంట్లోకి వచ్చిన తర్వాత, అనగా ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ ట్రేడింగ్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ట్రేడింగ్ అకౌంట్ నుంచి మనము స్టాక్స్ కొన్నాము. ఉదాహరణకి మనము ఒక 100 ఇన్ఫోసిస్ షేర్స్ కొన్నాము అనుకుంటే, సో 100 ఇన్ఫోసిస్ షేర్స్ని డబ్బులు
బ్రోకర్ తీసుకొని మనకి మన డిమాట్ అకౌంట్లో షేర్స్ని డిపాజిట్ చేస్తాడు. సో మనము వీటిని చూడొచ్చు. డిమాట్ అకౌంట్లో మన షేర్స్ని మనం చూసుకోవచ్చు. బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి లేదంటే బ్రోకర్ ఇచ్చినటువంటి టూల్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు. మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇన్ కేస్ మనకు ప్రాఫిట్ వచ్చింది అని అనుకుంటే మనము ట్రేడింగ్ టూల్ యూజ్ చేసి సెల్ చేయొచ్చు. 100 ఇన్ఫోసిస్ షేర్స్ని సెల్ చేయొచ్చు. వన్స్ సెల్ చేస్తూనే ఈ డిమాట్లో ఉన్నటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో అవి బ్రోకరు ఇంకొక బ్రోకర్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి మనకు డబ్బులు తీసుకొని మన ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాడు. మన ట్రేడింగ్ అకౌంట్ నుంచి మనం కావాలంటే బ్యాంక్ అకౌంట్కి రిటర్న్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన డిమాట్ అకౌంట్ వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్కి పక్కన మనము ఒక చిన్న గ్రాఫ్, ఒక పిక్చర్ ఉన్నది. బై ఆర్డర్ బై ఆర్డర్ చేసినప్పుడు ట్రేడింగ్ అకౌంట్ ద్వారా చేస్తాము. ట్రేడింగ్ అకౌంట్ మన ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డిమాట్ అకౌంట్లో మన షేర్స్ అన్ని వెళ్ళి షేర్స్ ఉంటాయి. వన్స్ సెల్ ఆర్డర్ పెట్టిన తర్వాత డిమాట్ అకౌంట్ నుంచి మన స్టాక్స్ అన్ని ఇంకొక డిమాట్ అకౌంట్ అనగా ఇంకొక బ్రోకర్కి ఎవరికైతే అమ్మింటామో వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళ నుంచి మనకు డబ్బులు వస్తుంది. ఆ డబ్బులు వచ్చి మన అకౌంట్లో పడుతుంది. సో ఈ విధంగా మనకు ట్రేడింగ్ అకౌంట్ వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం కరెంట్ మార్కెట్లో, ఇండియన్ మార్కెట్లో ఉన్నటువంటి స్టాక్ బ్రోకర్స్ ఏంటి అని చూస్తే ఒకసారి ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీస్, షేర్ ఖాన్, ఇండియా బుల్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా మనం అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్లని మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాము. అవన్నీ ఉంటే మనము సులభంగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. తర్వాత ఇవి డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే తక్కువ డబ్బులతో మనము తక్కువ బ్రోకరేజ్తో ఎక్కువ ట్రేడ్లు చేసుకోవడము, పర్ ట్రేడ్ ఆర్డర్ లాగా చేసుకోవడము ఉంటుంది. దీనివల్ల మనకి డబ్బులు సేవ్ అవుతుంది. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. వన్స్ మనకు ట్రేడింగ్ అకౌంట్ వచ్చిన తర్వాత సో మనము ఇక్కడ బై ఆర్డర్, సెల్ ఆర్డర్ అని మనం సెల్ బై చేసుకుంటూ మన ప్రాఫిట్ తక్కువ రేట్లో ఉన్నప్పుడు కొనుక్కొని ఎక్కువ రేట్ వచ్చినప్పుడు సెల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ అనేది చాలా సులభమైన మార్గం డబ్బులు సంపాదించడానికి. దానికి తోడు ఒకప్పటిలాగా పేపర్ ఫార్మేట్ కాకుండా అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. మనం మొబైల్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు, డెస్క్టాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో చాలా అవకాశాలు ఉన్నాయి. మనము చిన్న ఊర్లలో ఉన్నప్పటికీ కూడా మనం ట్రేడింగ్ అకౌంట్ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. సో ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా ఆన్లైన్. మన బ్యాంక్ అకౌంట్కి ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంటే మనం డైరెక్ట్గా బ్రోకర్ అకౌంట్ ఆర్ మన ట్రేడింగ్ అకౌంట్కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకొని దాని ద్వారా షేర్లు కొనేసి వన్స్ మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత షేర్స్ అమ్మితే ఆ షేర్స్ అమ్మితే వచ్చినటువంటి డబ్బులు మన ట్రేడింగ్ అకౌంట్లో ఉంటుంది. దాన్ని మనం పే అవుట్ ఆప్షన్ ద్వారా మన బ్యాంకులోకి మళ్ళీ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ప్రాఫిట్ తీసుకోవచ్చు. So thank you for watching this video. Thank you.